ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీవల్లి భక్తి ప్రేక్షకులందరూ కూడాను నా నమస్సుమాంజలి. సెప్టెంబర్ నెల వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, వృషభ రాశి వారికి ఈ మాసమంతా కూడాను ఏ ఏ గ్రహాలు అనుగ్రహంగా ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు అనుగ్రహంతో పాటు ఏ ఏ రోజులు మీకు సరిపోవు, ఆయా రోజులలో మీరు ఏ కార్యం చేసినా సరే ఇబ్బంది పడతారు, ఆ డేట్స్ ఏమిటి, అవన్నీ కూడాను మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియోలో. ఈ వృషభ రాశి వారికి ఈ మాసమంతా కూడాను గత మాసంలో వలె శుభ ఫలితాలు కొనసాగుతూనే ఉంటాయి. తలపెట్టిన ప్రతి పని కూడాను నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తారు. ఇష్టదైవ సందర్శం భాగ్యం లభిస్తుంది. ఇష్టదేవత అనుగ్రహం మీ మీద సంపూర్ణముగా ఉంటుంది. మీరు మాట్లాడే తీరు ఇతరులను కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. కాస్త మీరు ఆచితూచి మాట్లాడగలిగితే ఇంకా చాలా మంచిదిగా ఉంటుంది. అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఈ నెలంతా కూడా ఉందనే చెప్పుకోవచ్చు. ఈ మాసమంతా కూడాను మీరు ఆనందముగా హుషారుగా ఆనంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందులు వినోదాలు ఇలా అన్ని శుభకార్యాలలో మీరు ఆనందంగా ఉంటారు. నూతన వస్తువులు చాలా విలువైన వస్తువులు మీరు కొనుగోలు చేస్తారు. ఈ మాసం కెరీర్ పరంగా ఆలోచిస్తే ఈ మాసం కాస్త ఉన్నత స్థానంగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే 10వ ఇంటికి అధిపతి అయిన శని 10వ ఇంట్లో ఉన్నాడు. మీరు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది కొన్ని విషయాలలో. అలాగే మీరు చాలా ప్రయత్నం కూడా చేయాలి. ఏదో త్వరగా అయిపోతుందిలే చేసేస్తానులే అంటే సరిపోదు. 1కి 10 మార్లు కూడా ఒక్కొక్క పని చేయవలసి ఉంటుంది. మీ పని సకాలంలో పూర్తి చేయడం కోసం ప్రభుత్వ ఉద్యోగ జీవనంలో ఉన్న వారికి అయితే ఆశించిన అనుకూలమైన మార్పులు లభిస్తాయి. ప్రభుత్వాల ఉద్యోగాలు పనిచేసేవారు కాస్త అనుకున్న విధంగానే ప్రయత్నం చేశారనుకోండి, 1కి 10 సార్లు ప్రయత్నం చేస్తే వారికి సకాలంలో పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులు కాకపోతే మనం ఏం చేస్తున్నామో ఎలా చేస్తున్నామని ఒక్కసారి ఆలోచించి అది మంచిదా చెడు అన్న ఒక విషయంను మీరు ఆలోచించి ముందుకు వెళితే మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగవు. లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కొన్ని ఇబ్బందులు పడే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కాబట్టి గవర్నమెంట్ పనిచేసేవారు కాస్త ఆలోచించి ఆచితూచి మీరు పనిని పూర్తి చేయండి. అదేవిధంగా విద్యార్థుల విషయానికి వస్తే ఈ మాసమంతా కూడాను వీరికి కాస్త కష్టకాలం అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకు ఈ మాసమంతా కూడాను ఏదో ఎగ్జామ్స్ లాగా ఉంటుంది. ప్రతి చేసినా కానీ వీరికి ఎదురు వచ్చేటట్టుగా ఉంటుంది. విద్యార్థులకు కేతు గ్రహం వంటి గ్రహాలు మాస ప్రారంభంలో 5వ ఇంట్లో ఉంటాడు కాబట్టి కుజుడిని పూర్తిగా ప్రభావితం చేస్తాయి. చదువులలో ఏకాగ్రత సంపూర్ణముగా లోపిస్తుంది. మరియు సాంకేతిక సమస్యలు కూడా ఏర్పడతాయి. చదవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు, లేదు ఇంకో పని చేద్దామంటే దాని మీద కూడా ఇంట్రెస్ట్ లేక, విద్య ఉండదు ఇంకో పని ఇంట్రెస్ట్ లేక ఎక్కువగా విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు కనబడుతూ మీతో ఉండి మీ వల్ల చదువుకి ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు ఇబ్బంది పడతారు చదువు వలన. మీతో పాటు విద్యార్థులు ఉన్నారు కదా, వారు కూడా మీ వలన ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా శ్రద్ధ పెట్టండి చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే మీరు ఇబ్బంది పడవలసి ఉంటుంది. వేరే వాళ్ళని కూడా ఇబ్బంది పెడతారు. పైగా యువకులకైతే మాత్రం చివరి వారంలో దారి తప్పే ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటాయి. మనసును కాస్త కంట్రోల్ చేసుకోండి. వేరే యావిగేషన్స్ ఏమి పెట్టుకోకుండా విద్యార్థులు కాస్త చదువు మీదే శ్రద్ధ పెట్టండి. ఎలాంటి ఆలోచనలకు మీరు తావు ఇవ్వకండి. అలా ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఈ మాసం ఇంటి విషయానికే వస్తే కుటుంబ విషయంలో కుటుంబ సలహాలతో కొత్త అందరూ కూడా సలహాలు ఇస్తూ ఉంటారు. కొత్తగా మీ ఇంటిలో కలహాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెలలో కుజుడు 2వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ ప్రస్థానంలో చేదును కలిగిస్తుంది. ఈ మాసమంతా కూడా మీ సొంత వ్యక్తులే మిమ్మల్ని కించపరిచేలా పనిచేస్తూ ఉంటారు. అందువల్ల ఎవరితోనైనా నేరుగా కానీ లేదా తప్పుగా మాట్లాడడం మానుకోండి. డైరెక్ట్గా ఎవరిని ఏమనకండి. ఇండైరెక్ట్గా కూడా ఎవరినైనా మీరంటే మాత్రం దాని వలన మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. మీరు ఆనందంగా మాట్లాడితే మీ శత్రువులు కూడా మీకు మిత్రులు అవుతారు కదా. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు శత్రువులుగా చూడకుండా అందరిని మిత్రులలాగా చూసుకుంటూ అవకాశం ఉన్నంత వరకు పరదూషణ మాట్లాడకుండా ఉంటే ఎలాంటి ఇబ్బందులు కలగవు. మీరు సరిగ్గా మాట్లాడితే అందరూ కూడా మీకు స్నేహితులు అవుతారు. అపరిచితులు కూడా మీకు సుపరిచితులు అవుతారు.
దానివల్ల వారికి మీకు ఇద్దరు కూడా లాభపడతారు. వ్యాపారంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఎలా అయినా కానీ బంధువుల్లో కానీ మీరు కలిసికట్టుగా పనిచేస్తే మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఈ నెల ప్రారంభంలో మీకు 3వ ఇంటిలో 2వ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఉండడం వల్ల మీరు మీ సోదరులు మరియు సోదరీమణులకు ఆర్థికంగా సహాయం చేసే కెపాసిటీ కూడా ఉంది. మీరు వారి అభిమానాన్ని కూడా పొందుతారు. మా అన్నయ్య ఇంతటివాడా, మా చెల్లెలు ఇంతటి వారిదా అని చెప్పి గొప్పలు కూడా చెబుతారు. జీవిత భాగస్వామితో అపార్థాలు కూడా ఏర్పడతాయి. మీ భార్యతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు దూషణలతో మాట్లాడితే తను కూడా ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. ఈ మాసంలో 3వ వారంలో మీ పిల్లలకు ఉద్యోగం రావడము, వివాహం నిశ్చయం అవడము అలాంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కాస్త ఆనందపరంగా ఉండే విధమైన కార్యక్రమాలు ఉన్నాయి. కాస్త ఇబ్బంది పడే కార్యక్రమాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అవి చూసుకొని మీరు దానికి దీనికి బేర్ చేసుకొని మీకు ఏది అవసరము, ఎవరితో ఎలా ఉండాలి, ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ముందుకు వెళితే మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగవు. వృషభ రాశి వారికి మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఫైనాన్షియల్గా ఎలా ఉందండి అంటే ఈ నెలంతా కూడా మీకు బ్రహ్మాండంగానే ఉంది, లాభదాయకంగా ఉంటుంది. రాహు ఈ నెలంతా కూడాను 11వ ఇంట్లో ఉంటాడు. శుక్రుడు 5వ ఇంట్లో కూర్చొని నెల ప్రారంభంలో 11వ ఇంటిని చూస్తూ ఉన్నాడు. దీనివల్ల మీ ఆర్థిక సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. అప్పుల బాధ ఏమీ ఉండదు. అప్పులన్నీ కూడా తీర్చేంత కెపాసిటీ ఈ నెలలో మీకు ఉంటుంది. ఆదాయం బ్రహ్మాండంగా మీకు పెరుగుతుంది. దినదిన అభివృద్ధి అంటాం కదా, ఆ విధంగా మీకు డెవలప్మెంట్ పరంగా ఆదాయం బాగుంది. మొదటి ఇంట్లో బృహస్పతి మరియు 2వ ఇంట్లో కూర్చున్నాడు. మీ ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు అప్డేటింగ్ అంటాం కదా, ఆ విధంగా అప్డేట్ అవుతూ ఉంటుంది, మెరుగుపరుతూ ఉంటుంది. మీకు కొత్తగా ఆలోచనలు వస్తాయి. ఆలోచనల ద్వారా తద్వారా మీరు ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అవుతారు కూడా. ధనదాయం బాగుంది. శుభకార్యరీత్యా ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి. సరే, ఆస్తి వ్యవహారాల విషయానికి వస్తే నూతన కాంట్రాక్టర్లు వస్తే మాత్రం కాస్త దూరంగా ఉండండి. అవకాశం ఉంటే చేయండి, లేదంటే కాస్త ఈ మాసమంతా కూడా పోస్ట్ పోన్ చేస్తే మంచిది. లేదా కాంట్రాక్టర్లు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయ్యాని కమిట్మెంట్స్ అయ్యాను, ఏమి చేయమంటారు అని అనుకున్న వాటికి కాస్త దూరంగానే ఉండండి. తర్వాత మీరు పోస్ట్ పోన్ చేసి ఆలోచించి ఇది చేస్తే మంచిదా, చేయలేకుంటే మంచిదా, మీరు ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని ముందుకు వెళితే మాత్రం కాంట్రాక్టర్లు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఈ నెలలో ఆరోగ్యపరంగా చూస్తే ఈ రాశి వారికి ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల ప్రారంభంలో శుక్రుడు మరియు కేతువులు 5వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి వారు కుజుడు మరియు బృహస్పతి యొక్క పూర్తి ప్రభావంతో ఉంటారు. సూర్యుడు మరియు బుధుడు ఈ నెల చివరి భాగంలో 5వ ఇంటికి ప్రవేశిస్తాడు. కాబట్టి ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. మీరు ఉదరానికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. శరీరంలో ఎప్పుడు కూడా ఉదరం నొప్పి అంటూ ఉంటారు. అల్సర్కు సంబంధించింది కానీ అలా చిన్న బాధలు మీకు ఎక్కువగా అవుతాయి. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త వహిస్తూ ఏమి చేస్తే మంచిది, ఎలా ఆరోగ్య నియమాలు ఉంటే మంచిదో తెలుసుకొని ఆరోగ్య నియమాలను పాటించండి. కాస్త డైటింగ్ అట్రా చేయండి. ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఈ రాశి వారు వ్యాపారాలు చేసేవారికి మాత్రం ఈ 3 రోజులు చాలా మంచివనే చెప్పాలి. ఏమిటి? 1 7వ తారీఖు, 2 9, 3 16 ఈ 3 డేట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పాలి. మీరు ఫైనాన్షియల్గా ఎవరికైనా ఇవ్వడానికి కానీ, కాంట్రాక్ట్స్ తీసుకోవడానికి కానీ, లేదా అగ్రిమెంట్స్ చేసుకోవడానికైనా కానీ ఈ 3 రోజులు వ్యాపారస్తులకే కానీ, ఇలా చిన్న వ్యాపారస్తులు కానీ, పెద్ద వ్యాపారస్తులైనా కానీ వారందరికీ కూడాను ఈ 3 రోజులు శుభదాయకంగా ఉంటాయి. ఎలాంటి ఆలోచన లేకుండా మీరు ముందుకు సాగవచ్చును. ఈ వృషభ రాశి వారికి 13వ తారీఖు మరియు 17వ తారీఖు మరియు 22వ తారీఖులు కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళేటప్పుడు కాస్త ఆరోగ్యపరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటివి, కాస్త యాక్సిడెంట్లు కానీ మీరు కింద జారి పడడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆలోచించి కాస్త జాగ్రత్తగా ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ వృషభ రాశి వారు ప్రతి శుక్రవారం నాడు దుర్గాదేవికి ఎర్రమందార పువ్వులతో అమ్మవారికి అర్చన చేయించండి. దుర్గా స్తోత్రము లేదా అష్టోత్తరం, దుర్గా అష్టోత్తర నామావళి ఉంటుంది కదా, ఆ అష్టోత్తర నామావళితో అమ్మవారికి ఎర్ర పువ్వులతో అర్చన చేయించండి. వీలైతే శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన కూడా చేయించండి.
తద్వారా ఏదైనా గ్రహ బాధలు ఏమైనా ఉంటే ఈ రాశి వారికి అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రాశి ఫలాలన్నీ కూడాను మేము చెప్పినటివి గోచార రీత్యా అన్ని నక్షత్రాల వారికి వర్తించగలుగుతాయి. పుట్టిన తేదీ ప్రకారం, జన్మ లగ్న ప్రకారం జాతక వివరాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చార్టు ప్రకారంగా వేరే గ్రహాలు నడుస్తూ ఉంటాయి కదా, కాబట్టి ఆ చార్టు ప్రకారంగా ఏ ఏ గ్రహాలు మనకు ఇబ్బందుల్లో ఉన్నాయో అవి కూడా మీరు తెలుసుకోవాలి. దాని ద్వారా మీరు ఇంకా ఏదైనా ప్రమాదం ఉన్నదా లేదా ఆనందంగా ఉంటాం అలాంటి విషయాలు కూడా మీరు తెలుసుకొని త్వరితగతిన దానికి ఇబ్బందులన్నీ కూడా మీరు తొలగించుకోవచ్చును. లేదా మాకు జాతకం లేదండి శర్మ గారు మేము ఏం చేయమంటారు అనుకునేవారు ఈ డిస్ప్లేలో మీకు నంబర్ కనబడుతూ ఉంటుంది స్క్రీన్ మీద, ఆ నంబర్కి ఫోన్ చేస్తే మీకు జాతకాలు పంపించడానికి మేము మా టీం అంతా కూడాను సిద్ధంగా ఉంటాం. లేదు మీకు ఏదైనా సందేహాలు కూడా వస్తే ఆ సందేహాలను కూడా మాకు మీరు మెసేజ్ చేయండి, టెక్స్ట్ చేయండి. మీకు ఇంకా జాతకాలకు సంబంధించిన ఏదైనా అనుమానాలు ఉంటే మీరు మా టీమును సంప్రదిస్తే ఖచ్చితంగా మీ రెమెడీస్ కూడా చెబుతాం. మీ జాతక ప్రకారంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఇబ్బందులు తొలగడానికి ఏ ఏ పరిహారాలు మీరు చేసుకోవాలి అవన్నీ కూడా మేము చెబుతాము. మీకు సంపూర్ణ లక్ష్మీ అనుగ్రహం కలిగి మీరు మీ సహకుటుంబం అంతా కూడా ఆనందంగా ఉండవచ్చును. ఎందుకంటే ఒక విషయం తెలిసినప్పుడు మనకు ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఖచ్చితంగా తగ్గుతుంది, అందరికీ తెలుసు కదా. అదేవిధంగా ఇలా మనం రాశుల ప్రకారంగా కాకుండా జాతక ప్రకారంగా కూడా తెలుసుకుని ఉంటే అది ఇది రెండు కలిపి వేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు కలగవు. కాబట్టి అది కూడా తెలుసుకుని ఉండండి, ఏ గ్రహాలు మనకు నడుస్తూ ఉన్నాయో తద్వారా మనం ఇంకా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు. మంగళం మహత్వం. స్వస్తి.